జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ 51వ రోజు సీతాయనం. సీతాయనం మానవుని జీవన జ్ఞాన ప్రయాణమనే అనిపిస్తూ ఉన్నదండి. ప్రతి ఘటన, ప్రతి సంఘటన సీతాదేవికి తెలిసే తనకి తానే నిర్ణయించుకొని వెళ్ళటం అనేది ఇది ఒక కనువిప్పు, ఒక పాఠము ప్రతి ఒక్కరికి కూడా. నాకు అలానే అనిపిస్తున్నదండి. ఎందుకంటే ఆవిడ ప్రతి చర్య కూడా అసలు వర్ణించలేకుండా ఉన్నదండి. ముగ్ధ మనోహరం అంటారు చూడండి. అసలు ఆ స్త్రీమూర్తి, ఆమె ఆ ప్రేమతత్వము అది ఎంత అద్భుతంగా ఉందండి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేమలు అన్నీ దూరం అయిపోయి ఆ డబ్బు నోటు పట్టుకొని తిరుగుతున్న మనిషికి సీతాయనం నిజంగా ఒక జ్ఞానోదయమే అనాలి. చిన్నారులకి ఇది తెలియచేయాలండి. ఈ పుస్తకం ఎంత సాధ్యమైతే అంత స్ప్రెడ్ చేయటం వల్ల చాలా మంచి అనేది పెంచబడుతుందేమో అని కూడా నాకు అనిపిస్తూ ఉన్నదండి. మీ అందరూ కూడా ఎంతో ఆశీర్వదిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఎంతోమంది చాలా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నాము, చాలా అద్భుతంగా ఉంది అంటూ ఆశీర్వదిస్తున్నందుకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నిన్నటికి మరి కంటిన్యూషన్ ఏంటో చూద్దామండి. మాత అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత తాను అయోధ్యలో గడిపిన రోజుల గురించి ఎన్నడూ మాట్లాడలేదు. నేను అనుకోవటం వాటి గురించి ఆమె శ్రీరామునికి కూడా చెప్పి ఉండదు. ఆమె కష్టాల గురించి మాట్లాడింది హనుమంతుడు ఒక్కడే. ఆయన వానర జాతికి చెందినవాడు. సీతారాముల ప్రణాళికను పూర్తి చేయటంలో తోడ్పడడానికే మహాదేవుడే వానర రూపం ధరించి వచ్చాడు. మాత హనుమాల మధ్య పవిత్ర ప్రగాఢ బంధం ఉండేది. హనుమ మాత బిడ్డల్లాగా ప్రేమ, భక్తి కలిగిన బిడ్డలాగా ఉండేవారు. ఆమెకు అవసరమైతే ఆయన విశ్వపు అంచుల వరకు వెళ్ళగలడు. మాత శరీరం వదిలిన తరువాత ఈ కథలన్నీ నాకు ఆయనే చెప్పాడు. మాత తాను సాధించిన వాటి గురించి చాలా తక్కువ మాట్లాడేది. నేను పడిన కష్టాలన్నిటి గురించి ప్రజలకు తెలియవలసిన అవసరం లేదు అని, ఆ అవసరం ఉన్నవాళ్ళు తెలుసుకోగలరని హనుమకు చెప్పేది. నీవు నీ కుమార్తె ఇక్కడ ఉన్నవారు, ఈ కథలు ఇంతకుముందు విన్నవారు, ఆ యోగ్యత కలిగిన వారు కనుక వినిపిస్తున్నాను. నేను చుట్టూ చూడగా ఆ చిన్న కుటీరంలోని ఒక చిన్న ముని సమూహం వచ్చింది. నేను సోమత ఎంతగా లీనమయ్యానంటే వారు వచ్చింది కూడా నాకు వినపడలేదు. వారు కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని మౌనంగా కూర్చున్నారు. ఆ మాటలు చెప్పిన తర్వాత సోమ నెమ్మదిగా కళ్ళు మూసుకొని క్రితం రోజు ఆగిన చోట మొదలుపెట్టింది. సీత రావణుని పుష్పక విమానంలోకి లాగబడిన తర్వాత రావణ్ నుంచి తప్పించుకోవాలని చూసింది. అతను ఆమెపై ఒక చేయి వేసి ఉంచడంతో మాతలో నేనెప్పుడూ చూడని రౌద్రాన్ని చూశాను. అది ఆమె సాధారణ స్థితి కాదు. ఆమె భయంకరంగా, నీకెంత ధైర్యం లేకపోతే నా మీద చేయి వేస్తావు? నేను నీ రాక్షస గూటిలోకి వెళతాను, కానీ నీవు అపహరించటం వల్ల కాదు, నా ఇష్టపూర్వకంగానే వెళ్తాను. ఎప్పటికీ నేను నీతో అపహరించబడను రావణ. ఆమె నుంచి వెలువడే జ్వాలల వల్ల అతను వెనుకకు తగ్గాడు. తన నుంచి వచ్చినదేమిటో అతనికి తెలియదు అని మాత హనుమతో చెప్పింది. కానీ ఆ అగ్నిజ్వాల రావటంతో మాత శరీరమంతా వేడెక్కింది. ఆమె ఆ ముందు రోజు శ్రీరామునితో మాట్లాడిన నా కన్నీళ్లను ఆపే ప్రశాంతత నీవే, ప్రపంచం కోసం నేను పడే బాధను స్వస్థత పరిచేది నీవే అన్న మాటలు జ్ఞాపకం వచ్చే వరకు ఆమె శాంతించలేదు. శ్రీరాముడు కుటీరం వద్దకు వచ్చేసరికి తాను కనిపించదు అన్న ఆలోచన రావటంతోనే ఆమె ఆవేదనతో కుప్పకూలింది. ఆమె హనుమతో తాను స్పృహ కోల్పోకుండా ఉండటానికి పోరాడాలి అని చెప్పింది. ఆమె జాగరూకతతో ఉండాలని ఆమెకు తెలుసు. సో ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూషన్ ఏంటో చూద్దామా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.